ఎంఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తుని కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తుని పాయకరావుపేట నాయకులు యనమల రాజేష్, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, పాయకరావుపేట జనసేన నాయకులు తోట నగేష్, గడ్డం బుజ్జి తదితర ప్రముఖులు హాజరై పలు విభాగాలను ప్రారంభించి హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. మెనూ మారుస్తున్నామని గొప్పలు చెప్పిన ప్రభుత్వం అయినా మారని తీరు. నిర్మల్ జిల్లా అనంతపేట్ కేజీబీవీలోని 10 మంది విద్యార్థినులు ఉడికి ఉడకని బియ్యంతో అన్నం పెట్టడంతో అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం వండిన భోజనం సరిగ్గా ఉడకపోవడంతో పాఠశాలల్లో దాదాపు 10 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వారిని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానాకు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అందులో 5గురి పరిస్థితి మెరుగుపడడంతో పాఠశాలకు పంపించారు. మరో 5గురిని డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. ఎంఈఓను వివరణ కోరగా భోజనం తయారు చేసే నిర్వాహకులు కొత్తగా విధుల్లో చేరినట్లు, అన్నం వండడంలో సరైన అవగాహన లేక కొంతమేర ఉడకలేదని, దానిని తిన్న విద్యార్థులు వాంతులు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఏం లేదు, మీరు వాయిస్ ఇవ్వండి కదా, ఏం కాలేదని చెప్పేసి చెప్పిందా? మరి ఉడకలేదని చెప్పిందా? ఎవరికి చెప్పిండు?
సారీ చెప్పిండు ఈవినింగ్ చెప్పాడు. నా పేరు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉందండి? తగ్గిందా? తగ్గింది. ఇప్పుడు టాబ్లెట్ తీసుకుంటే అందరు కేజీ బియ్యరా? కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ఆదర్శ కాలనీలో అయ్యప్ప పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అయ్యప్ప అభిషేకాలతో భక్తి పాటలతో అయ్యప్ప భక్తులు అందరినీ ఆనందిస్తూ భక్తి శ్రద్ధలతో నిమగ్నమైపోయారు. ఈ కార్యక్రమాన్ని శివకుమార్ కొండలరావు పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. బాలగణేష్ యొక్క నూతన 2025 సంవత్సరం క్యాలెండర్ గురుస్వామి గురు వినయ్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అందరూ భక్తి మార్గంలో నడుచుకోవాలని తెలియజేశారు. పడిపూజ అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బాలగణేష్ భక్తులు, కాలనీవాసులు, అయ్యప్ప భక్తులు, ఆర్య వైశ్యులు భారీ సంఖ్యలో పాల్గొని అయ్యప్ప యొక్క ఆశీర్వాదం స్వీకరించామని తెలియజేశారు. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. రావణ చందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు వెన్నెల రావణ చందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు వెన్నెల. రావణ చందనాలు వెన్నెల మణికంఠకు వందనాలు వెన్నెల వందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు వెన్నెల. వెన్నెల వెన్నెల శివుడు కండ వెన్నెల 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 జగన్మోహన వెన్నెల. వెన్నెల వెన్నెల శివుడు కండ వెన్నెల 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 జగన్మోహన వెన్నెల. రావణ చందనాలు వెన్నెల మణికంఠకు వందనాలు వెన్నెల రావణ చందనాలు వెన్నెల అయ్యప్పకు వందనాలు వెన్నెల. కేశవ కన్నెల వెన్నెల వెన్నెల తిరుడొచ్చే దేవుడట వెన్నెల వెన్నెల పన్నది తీరమున వెన్నెల వెన్నెల జన్మించిన దేవుడట వెన్నెల వెన్నెల మెడలో మణిహారముతో వెన్నెల వెన్నెల అందెల రాజుకు దొరికి వెన్నెల వెన్నెల మణికంఠోడాయనమ్మ వెన్నెల వెన్నెల మమ్మగల్ల దేవుడమ్మ వెన్నెల వెన్నెల అందెల యువరాజమ్మ వెన్నెల అక్కడ మరణములో మన గతి తెలుస్తుంది. మరణములో మన గతి అనేటువంటిది తెలుస్తుంది. ఆ మరణములో గతి సద్గతి కావాలి అంటే ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనాలి. మనము చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాయంకాల సమయంలో సింహావలోకనం చేసుకోవాలి. ఏం చేసినా బాల గణేష్ మండలి ఉన్నది. తాటి ప్రశాంత్ లేదు, బెజగం శివకుమార్ లేదు, బాల గణేష్ మండలి అని ఉన్నది. అంటే మేము చేస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం. ఆక్రమానికి గురవుతున్న నిజాం సాగర్ పంట కాలువ నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం మట్టయ్య ఫారం గ్రామంలో నిజాం సాగర్ కాలువ ఆక్రమణకు గురవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న రైతులు
మా పరిస్థితి ఏం కాదు, మా కాలేజీ అని ఇవ్వకుండా కయ్యం పెడుతున్నారు, బయట కూడా పోస్తున్నారు, ఇట్లా కాళ్ళ బొండ్రులే ఇల్లు కట్టుకొని మళ్ళీ మా పరిస్థితి ఏం కావాలి, మాకు బోర్లు ఎత్తిపోయినాయి, మాకు నాటుడు కూడా కాదు. ఇప్పుడు దాకా ఏం చేయాలని చెప్పి ఇప్పుడు మీరు కయ్యం పెడుతున్నారు, కొట్టేస్తున్నారు. కానీ ఏమో చేస్తే చేయమన్నాం, మేము పోలీసు కేసు పెట్టేయమన్నాం. ఆ సార్లు వచ్చి చూస్తారు, ఇది నక్షకుండేది కాలువ, మాకు 1000 ఎకరాలు ఉన్నది, ఒక ఆసామే కాదు 2 ఆసామే, 1000 ఎకరాలు ఉన్నది భూమి ఉన్నది కింద. మాకు పార్కం ఎట్లా కావాలి, మా పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది? మీరు కాలాల మొత్తం తుక్కు పడేశారు, గడ్డి పడేశారు, పెండ పడేశారు, ఏం చేయాలా మేము చెప్పు. మఠాయపారం నైపేట మండలం, మఠాయపారం మండల్ నైపేట. అల్వాల్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ జీరో వేస్ట్ బై 2027 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోవాలని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని, ముఖ్యంగా ప్లాస్టిక్ నివారణపై అవగాహన పెరగాలని అన్నారు. నమస్తే అండి. నమస్తే. గురునాథరావు గారు, వీఆర్ వెరీ హ్యాపీ. మా సౌందర్య గారు సార్ ప్లీజ్ సార్, పెద్దల చేతుల మీదుగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజలు జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా స్త్రీలు ఎక్కడ గౌరవింపబడతారు అక్కడ దేవతలు తిరిగాడుతుంటారు. పక్క స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారు అక్కడ అంతా మంచి జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ సార్. అక్కడ ఉండండి సార్. అలాగే మిస్టర్ వినయ్ మంచేలా, విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ బై కె అరుణ్ కుమార్ గారు, సెక్రటరీ ఇందిరానగర్ వెల్ఫేర్ అసోసియేషన్. అలాగే మిస్టర్ నగేష్, ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ బై పెద్ది రమేష్ గారు. ఈ పెద్దల్ని గౌరవించుకోవడం చెప్తారు. వెల్కమ్ అడ్రస్ బై ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన లక్ష్మణరావు గారికి, అదేవిధంగా అరుణ్ కుమార్ గారికి, పెద్ది రమేష్ గారికి, మరియు బ్రహ్మచారి గారికి, మరియు సూర్య భరద్వాజ్ గారికి, మరియు ఇక్కడికి వచ్చిన ఈ యొక్క ఫౌండేషన్ యొక్క పెద్దలు, మా యొక్క లక్ష్మణ్ అన్నకి, మా డోల్ రమేష్ అన్నకి, మరి యాదగిరి అన్నకు, వెంకన్నకు, ఇక్కడున్న అరుణ్కి, పవన్కి, సురేష్కి, దేవేందర్కి, రేవంత్కి, ఇక్కడున్న మా జామన్నకి, మరియు మిగతా పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. లక్ష్మణరావు గారు చెప్పగానే నాకు మంచి కార్యక్రమం చేపట్టిండ్రు, తప్పకుండా వస్తా అన్న నేను ఈ యొక్క కార్యక్రమానికి. ఎందుకంటే టుమారోస్ ఛాలెంజ్ ఇది, మనం ఇవాళ
అనుకుంటున్నాం, కొందరికి తెలుస్తుంది తెలియదు. కానీ రేపు మనకు ఛాలెంజ్ ఉండబోయేది రాబోయే అంటే కాలంలో మనం అత్యధికంగా డబ్బులు పెట్టేది కూడా ఈ చెత్త అనే భూతం మీదనే తప్ప వేరేది ఉండదని నేను అనుకుంటున్నాను. ఇవాళ నేను ఒక ఆర్టికల్ ఒక పేపర్లో చదివిన, యావరేజ్ గా హైదరాబాద్ లో 731 గ్రాములు మనం చెత్త ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పి ఇవాళనే ఒక ఆర్టికల్లో ప్రతి మనిషికి అంటే సుమారు 7,500 టన్నుల చెత్తని హైదరాబాద్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా మన శివారు ప్రాంతాలను కలుపుకుంటే అడిషనల్ గా ఇంకొక 1000 టన్నులు కూడా చెత్త ప్రొడ్యూస్ అవుతుంది అనేసి చెప్తున్నాను. కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ కాలనీలో వీర్ బాల్ దివస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న 10వ గురు గోవింద్ సింగ్ జీ సాహెబ్ జాదే ఆయన బాబా ఫతీ సింగ్ మరియు జూరావర్ సింగ్ల అమరవీరుల స్మారకంగా జరుపుకుంటారు. వీర్ బాల్ దివస్ ను పురస్కరించుకుని సాహెబ్ జాదే యొక్క ఆదర్శప్రాయమైన ధైర్య సాహసాల గురించి సిక్ లగర్ సమాజ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎస్ జగదీష్ సింగ్ మాట్లాడుతూ, మా సిక్కుల సమాజానికి గత 80 సంవత్సరాల నుండి పిట్లంలోనే ఉన్నామని, మాకు గురునానక్ జయంతి మరియు ఎలాంటి శుభకార్యములు చేసుకోవాలన్నా మాకు స్థలం లేదని, ప్రభుత్వం తరపున గురుద్వారా నిర్మాణానికి స్థలం కేటాయించాలని అన్నారు. ओंकार श्री वाहिगुरु जी की फतेह। श्री भगवती जी सहाय वार श्री भगवती जी की पातशाही दसवीं। प्रथम भगवती सिमर के गुरु नानक लई ध्याए, फिर अंगद गुरते अमरदास श्री हरि कृष्ण ध्याई जिस डिठे सब दुख जाए। तेग बहादुर सिमरिया घर नाम निद्या वै धाए, सब थाई होए सहाय। 10वें पातशाह श्री गुरु गोबिंद सिंह साहिब जी सब थाई होए सहाय। 10 पातशाहियों जी दी जोत धन धन श्री गुरु ग्रंथ साहिब जी दे पाठ दीदार दा ध्यान करके बोलो जी वाहिगुरु। पंजा प्यारियां चौहां साहिब जादियां 40 मुक्तियां हटियां जपियां तपियां, जिन्हां ने अणडठ कीता तिन्हां प्यारियां सचियारियां दी कमाई दा ध्यान धड़ के बोलो जी वाहिगुरु। जिन्हां सिंघां सिंघनियां धर्म हेतु सीस दिते, बंद बंद कटाए खोपड़ियां लुहाइयां, चढ़खड़ियों ते चढ़े तन आरियां ने चिराए गए। गुरुद्वारियां दी सेवा लई कुर्बानियां कीतियां, धर्म नहीं हारिया। सिक्खी कैसा स्वासा नाल निभाही, तिन्हां दी कमाई दा ध्यान धर के बोलो जी वाहिगुरु। पंजा तख्तां सरबत गुरुद्वारियां दा ध्यान धर के बोलो जी वाहिगुरु। पृथ्वी सरबत खालसा जी की अरदास है, सरबत खालसा जी को वाहिगुरु 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 चित आवे। కర్నూలు జిల్లా ఆదోనిలో రాష్ట్ర అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్. సుమారు 8 లక్షల విలువ గల దొంగ సొత్తు స్వాధీనం. 6,24,000 రూపాయల విలువ గల 80 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 1,76,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న ఆదోని టౌన్ సిఐ శ్రీరామ్ వారి సిబ్బంది. రైట్ सी सर बोलो दो देने होता है।
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ వెంకటాపురంలో స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు వెంకటాపురం హనుమాన్ జంక్షన్లో గల స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నమస్తేనా ఉన్నామ్మా కొంచెం పక్కన మీరు రైట్ జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి జనార్దన్ రెడ్డి ఇట్లాండమ్మా ఇట్లా 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 సైడ్ వచ్చి లేడీస్ వన్ సైడ్ వచ్చి జర కొంచెం జర కొంచెం వెనకరా కొంచెం వెనక మేడం జర కొంచెం మేడం కొంచెం వెనక మేడం మేడం ఎంత తీసే రైట్ 2 నిమిషాలు షార్ట్ కట్ తీసేయాలి. ఓకేనా రైటా మేడం ఫోటో కట్ చేసింది అయిపోయిందా మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలంలోని తూముకుంట మున్సిపాలిటీలో మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్ గత కొద్ది రోజులుగా చలి అధికం కావడంతో తూముకుంట మున్సిపాలిటీలోని 80 మంది సఫాయి కార్మికులకు దుప్పట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేతుల మీదుగా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చిన్న రిక్వెస్ట్ అంటే వీళ్ళు అవుట్ సోర్సింగ్ వీళ్ళకి ఇచ్చే పింఛన్ కూడా కట్ చేసి పింఛన్ వాళ్ళ గురి దగ్గర ఇస్తారు. వీడియోకు వీడియో పింఛన్ వస్తుంది కదా సార్, వికలాంగుల పింఛన్ వస్తుంది. వచ్చిన వాళ్ళకు కూడా కట్ చేసి ఉన్నాం లాస్ట్ టైం. పాతనే కట్ చేసి ఎంతమంది లేబుల్
పండు మాజీ ముఖ్యమంత్రి జగన్ నాడు చేసిన అవినీతి విద్యుత్ వ్యవస్థను నాశనం చేయడమే కాక ప్రజలపై ఛార్జీల భారం పడిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. వాడపాలెం కార్యాలయంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ అవినీతి అసమర్థతతో 1,29,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ద్వారా 25 సంవత్సరాలకు యూనిట్ విద్యుత్ ధర 4.86 రూపాయలకు సరఫరా చేసేలా ఒప్పందం చేసుకుంటే దాన్ని నిర్వీర్యం చేసి జగన్ అవినీతి కోసం కొత్త దారులు తొక్కారని అన్నారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో 8 సార్లు పైగా విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. నాడు జగన్ చేసినటువంటి అవినీతే విద్యుత్ ఛార్జీల భారం. ముఖ్యమంత్రి అయిన వెంటనే పీపీఎల్ రద్దు చేశారు. తర్వాత 10 సార్లు 5 ఏళ్ల కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు. సెకీ ఒప్పందంలో జరిగిన అవినీతి అమెరికా దాకా కూడా పాకింది. అది కాకుండా 1,29,000 కోట్ల రూపాయలు వివిధ విద్యుత్ రంగ సంస్థల మీద పెనుమారం పాపడం ద్వారా ఈనాడు ప్రజలపై భారం పడడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలే కారణం. తగుదురమ్మా అని అది కప్పి పెట్టుకుని ఈనాడు ఏదో అరిచికి పెట్టి గోల చేసి ధర్నాలు చేయడం హాస్యాస్పదం. మరి అదేవిధంగా జనం ఎత్తిన జగన్ చేసే వైఖరి ఈనాడు ఈ కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఎలా ఉందంటే గిల్లేసి జోలపాడిన అన్న చందానం ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాల వల్ల విద్యుత్ రంగం భ్రష్టు పట్టిపోయింది. అటువంటిది ఈనాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేదాన్ని చక్కదిద్ది లైన్లో పెట్టి విద్యుత్ ఛార్జీలని ఏ విధంగా ప్రజలపై పెనుభారం మాపకుండా ఉండాలనే దాని మీద దృష్టి పెట్టి కృషి చేయడం జరుగుతుంది. గతంలో కూడా విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం వల్లే ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగం పరిడి వెళ్ళింది. అది జగన్మోహన్ రెడ్డి పాలనలో అధపాతానికి వెళ్ళింది. దానిని మళ్ళా సరిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు. ఇది కాదకుండా తిరిగి 6 నెలలు తిరగకుండా ప్రజలు చీకొట్టిన భారీ మెజార్టీలతో వీళ్ళు ఓడించిన మరలా ఏదో పేరుతో ప్రజలు మభ్య పెడతామంటే ప్రజలుకి వాస్తవాలు తెలుసు. వాళ్ళు ఎన్ని ధర్నాలు చేసినా వాళ్ళు చేసిన పాపాలు ఏంటో దాని ఫలితమే ఇది అనేది ప్రజలు గ్రహించారు. ఎప్పటికైనా బుద్ధి చెప్పుకుని ప్రజల పక్షాన ప్రజలు మభ్య పెట్టే ప్రయత్నాలు మానుకోమని కోరుతున్నారు. నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట సమీపంలోని పంజాబీ డాబాలో గోవు మాంసంతో తయారు చేసిన వంటకాన్ని ధార్మిక పరిషత్ ప్రతినిధి సినీ నటి కరాటే కళ్యాణి గుర్తించారు. ఇదే విషయాన్ని స్థానిక పోలీసులకు ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చి గోవుల తరలింపుని తాము పలుసార్లు అడ్డుకున్న అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదని కరాటే కళ్యాణి అన్నారు. ఇటువంటి సంఘటనలు స్థానిక అధికారులకు తెలిసే డాబాలలో గోమాంసం వంటకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. హిందువులు పవిత్రంగా పూజించే గోవుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తాను ఎంత దూరమైనా వెళతానని కరాటే కళ్యాణి అన్నారు. అది ఒక ఎక్కువ బాక్స్లో కొంచెం
అందరికీ నమస్తే. జై శ్రీరామ్, జై గోమాత. నేను భోజనం కోసమని వెళుతూ అన్నవరం దగ్గర ఇక్కడ టీ కాఫీలు కూడా దొరుకుతాయి కదా అని దాబాలో ఆగాము. ఇక్కడ మన తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ ఎప్పటి నుంచో అనుమానాస్పదంగా ఇక్కడ అమ్ముతున్నారు అన్నది కొంచెం వ్యక్తం చేశారు. సరే, కొన్ని దాబాలు మేము ఆగుతున్నప్పుడు మొన్న కూడా ఒకటి పట్టుకున్నాం నర్సన్పేట దగ్గర. ఈ మధ్య గోవు మాంసాన్ని తరలిస్తున్నారు. గోవుల్ని డైరెక్ట్ గా ఏంటంటే రవాణా చేయడమే కాకుండా అది ఆపుతున్నారని చెప్పేసి గో మాంసాన్ని కట్ చేసేసి కబేళాలు మొత్తం చాలా దగ్గర మేము చాలా టన్నులు పట్టుకున్నాం. అదే హైదరాబాద్ లో కూడా ఇదే పని, గోరక్ష చేస్తుంటాం మేము. ఇక్కడ దాబాల్లో గోమాంసాన్ని మటన్ అని చెప్పేసి అట్లని చెప్పేసి అక్రమంగా తినిపిస్తున్నారు. ఎలా అంటే కొన్ని ప్లేసుల్లో ఎలా ఉందంటే, మీరు హిందువులు అయినా సరే జిమ్కి వెళ్తున్నారు కాబట్టి మీకు బలం రావాలంటే గోమాంసం తినండి అని చెప్పేసి అట్లా మభ్య పెట్టి తినిపిస్తున్నారు. అది మొన్న సీజ్ చేయించాము నర్సన్పేట. ఇక్కడ కూడా మటన్ అని చెప్పేసి అట్లా అమ్మేస్తున్నారు ఇంత పెద్ద బోన్స్ తో. ఇది రాజస్థానీ దాబా, వడ్డిమెట్ట నక్కపల్లి మండలం పాయకరావుపేట నియోజకవర్గంలో. ఇక్కడ వడ్డిమెట్టలో ఇక్కడ రాజస్థానీ దాబాలో ఇలా జరుగుతుందని తెలిసి మేము వెంటనే వచ్చాము. మా పిల్లవాడు కూడా మటన్ అడిగితే వాడు ఇచ్చారట. అది చూసి ఆ బోన్ చూడగానే మాకు బుర్ర తిరిగిపోయింది. వీళ్ళు హిందువుల ముస్లిమ్స్ అని పక్కన పెడితే రాజస్థాన్ నుంచి వచ్చిన కొంతమంది రోహింగ్యాలు ఎలాగైతే బంగ్లాదేశ్ నుంచి వస్తారో వీళ్ళు ముస్లిమ్స్ అందరూ వచ్చి ఇక్కడ దందా చేస్తారు. మనం అక్కడికి వెళ్తే మనల్ని తరిమి కొడతారు. ఇక్కడ మన ఆవుని మేము అడిగాం, పంది మాంసం మీరు తింటారా అంటే తిన్నామండి మేము అంటున్నాడు అంత గట్టిగా. మరి మన ఆవు మాత్రం మనకు కోసి పెట్టేస్తారు వాడు. సో ఇట్లాంటి చేయడం ఇది చాలా అక్రమం కాబట్టి, అన్యాయం కాబట్టి ఫుడ్ సేఫ్టీ అధికారులకి, మనం ఫుడ్ కంట్రోల్ వాళ్ళకి, సార్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పాము. సార్ సిఏ గారు ఎస్ఐ గారు వెంటనే సకాలంలో మేము ఫోన్ చేయగానే స్పందించారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళ పర్యవేక్షణలోనే మొత్తం జరిగింది. ఇప్పుడు రేపు మార్నింగ్ సీజ్ చేశారు. ఆ మాంసాన్ని తీసుకెళ్లి రేపు ఉదయం చూసి దాని మీద కేసు కట్టాలి. ఇంతకుముందు మొన్న కూడా 2 days కిందనే కట్టించాం మేము నర్సరావుపేటలో. ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నా మేము పట్టుకుంటాం. ఎందుకంటే ఆవుల్ని కోసిన ఆవు మాంసాన్ని తీసుకెళ్ళినా ఏ విధంగా అయినా సరే మేము ఆపుతూనే ఉన్నాం. మా పని ఏంటంటే మా ప్రయత్నం మేము చేస్తాం చిత్తశుద్ధితో. అది ఎంతవరకు వాడు ఏంటంటే వాడు ఆ మటన్ అమ్ముకొని చికెన్ అమ్ముకొని ఏదైనా తింటున్నారు కదా అంటే, ఆవుని హిందువులకి కోసి పెట్టి మటన్ అబద్ధంగా చెప్పిన అది మోసమే. ప్లస్ ఈ మాంసం ఇలా అమ్మడం అనేది చాలా అమానవీయమైన సంఘటన. ఇది నాకు చాలా బాధగా ఉంది. ఒక తల్లిలా హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి దందాలు జరిగితే మాత్రం అక్కడ ఉక్కుపాదం మోపాల్సిందే గవర్నమెంట్. నేను ఎక్కడి వరకైనా వెళ్తాం మేము. ఇది మేము గోవుల కోసం ఎంత దూరాన్ని వెళ్తాం, గోమాత కోసం. సో ఈ కేసు అవ్వాలి. సార్ ఎస్ఐ గారు సిఏ గారు చేస్తామన్నారు. రేపు ఉదయం ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఏం చెప్తారో చూస్తే అన్నారు. ఖచ్చితంగా అది ఆవు మాంసం అని వాడే ఒప్పుకున్నాడు. వాడే డైరెక్ట్ బీఫ్ అని చెప్తున్నాడు. ఇంకా అది ఇలా అమ్మడం పెట్టడం మన హిందువులు తినడం చాలా బాధాకరమైన విషయం. ఇలా డాబాల్లో అక్కడెక్కడ మీరు ఏది పెడితే తినకండి దయచేసి. అన్ని దగ్గర కల్తీ జరుగుతుంది. మన గోవులనే తినిపించేస్తున్నారు మనతో. చాలా బాధగా ఉంది. మీరు ఏదో పని ఇంకెవ్వరు కూడా డాబాల్లో తినద్దు. ఇక్కడ ఎక్కడైతే మన చుట్టుపక్కల ఉన్నాయో అంత మాంసాన్ని చాలా తరలిస్తున్నారు. మేము చాలా నిఘా పెట్టి చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీరందరూ కూడా సహకారం అందించి ఖచ్చితంగా కొంచెం గోవు కోసం మీరు కూడా కన్ను పెట్టి దాబాల్లో కొంచెం చూసి మీరు పట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఫుడ్ సేఫ్టీ అధికారులు బొల్లారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్. ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలు, రోగుల యోగక్షేమాలు, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను ఎంపీ ఈటెల రాజేందర్ అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది సమస్యలను కూడా ఆరా తీశారు. అవుట్ పేషెంట్ విభాగంలో డాక్టర్స్, సిబ్బంది అందరినీ కలిశారు. ఇన్ పేషెంట్ విభాగంలో ప్రతి బెడ్ వద్దకు వెళ్లి రోగులతో మాట్లాడారు. వారికి వచ్చిన జబ్బు, అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. బాత్రూంలు కూడా పరిశీలించారు. శుభ్రంగా ఉంచాలని సూచించారు. ఇప్పుడు ఈ పాత హాస్పిటల్ ఎక్కడ లేదు?
నడుస్తుంది అక్కడ అంబేద్కర్ దాంట్లో షిఫ్ట్ చేసి రన్ చేస్తుంది. లాస్ట్ మంత్ కూడా ఉండేది డేట్ కూడా ఇచ్చింది, డిక్లేర్ చేసింది, మళ్ళీ క్యాన్సిల్ చేసింది ఇనాగ్రేషన్. మేడం డెలివరీ కావాలంటే ఇక్కడ చూపించారు. కడప రిమ్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్. కామెంట్స్: కూటమి ప్రభుత్వంలో అధికారులపై దాడులు చేస్తే సహించేది లేదు. వైసీపీకి 11 సీట్లు వచ్చినా అహంకారం తగ్గలేదు. ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించిన అధికారులపై దాడులు. వైసీపీ అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదు. ఎంపీడీఓ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎంపీడీఓపై దాడి హేయనీయం. రిటైర్డ్ అయినా కూడా వదిలిపెట్టామని వైసీపీ నేతలు ఎంపీడీఓ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. వైసీపీ అహంకారాన్ని తగ్గిస్తాం, జగన్ అనుచరులను అదుపులో పెట్టుకోవాలి అన్నారు. హైపర్ టెన్షన్ షుగర్ డయాబెటీస్ రెండు ఉన్నాయి సార్. దానికి మందులు వాడుతున్నారు, రెండు అండర్ కంట్రోల్లో ఉన్నాయి. కార్డియాక్ మెడికేషన్ ప్రొఫైలాక్టిక్గా వాడుతున్నారు. ఎక్కువ చేస్తాం సార్, ఎక్కువ కూడా అంత బాగా ఉంది. ఏం చెప్తున్నారు? డ్యూ టు ఇంజరీస్ సార్. చేనేత కులానికి చెందినటువంటి నేతన్నలతో వారి యొక్క నైపుణ్యాన్ని వెలుగులో తీసి వారిని యజమానులుగా తీర్చిదిద్దడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామంటూ నైపుణ్యం సభ్యులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం చేనేతలకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు చేనేతలకు ఏ విధమైన సహాయం సహకారాలు అందిస్తున్నారు, ఏ పథకాలు అర్హులు, వాటికి ఏ విధంగా లబ్ధి పొందాలి అనే వాటిని వివరించినారు. అలాగే నైపుణ్యం సభ్యుల వారి సహాయ సహకారాలు ఏ విధంగా అందిస్తారు తెలియజేయడం జరిగింది. దయచేసి అడిగితే అందరూ కూడా తీర్చగలరు దీంట్లో ఆలోచనలో. మన ప్రియతమ భారత మాజీ ప్రధాని మన మన్మోహన్ సింగ్ గారు నిన్ననే వారు పరమపదించడం జరిగింది. వారికి సంతాప సూచకంగా 2 నిమిషాలు మనము సంతాపాన్ని
ఎక్కువ చేసేటట్లు దానికి అవకాశం ఉంటుంది. అటువంటి అనుమానాలు हमें निस्तु नौकरी पदनी सोलम है मो हमास ओनर पदनी करामनु किक्के की समस्ता वाले हम जड़ाले थे तो हम चोकड़ करामनु हमें ते मीटिंग सेनु हमें संदु कानून घेनु हम से थिंकल है हमें ओनर पदनी होवा मनतेचु हम ओनर पदनी करास भी इक्के जने हम सहायम करास पुढे आले थे तो ये अवकाशाने हमें सोडाने हस केक सादीवा माजनो पी लक्ष्मी पी से लक्ष्मी तभी कामी सिंह చేసినాము వాళ్ళకి మేము వాళ్ళు పడే 10 రూపాయల కూలికి మాకు 1 రూపాయగా వాడుతున్నారు సార్. నేను వచ్చి ఏం వేసేది పరిస్థితి ఉంది సార్. మాకు ఎక్కువ శాతం మాకు ఇల్లు లేవు సార్. అద్దె ఇల్లు పోయి మేము అద్దె వేసుకుంటామంటే వాళ్ళు అద్దె డిమాండ్ చేస్తారు. మాకు అక్కడే పోతుంది మా కూలి. మేము ఎంత తొందరగా వేసినా కూడా వాళ్ళు అద్దె వాళ్ళు అమ్మని మగ్గం వేసుకున్నాం కదా అద్దె ఎక్కువ ఇవ్వండి మాకు అంటున్నారు సార్. మేము వచ్చి మాకు మగ్గం వేసుకోవడానికి స్థలం లేదు. మాకు ఆ స్థలం ఉంటే మేము నేర్చుకోగలం. పగల కాకుంటే రాత్రి కాకుంటే పగలైనా మేము కూర్చొని నేర్చుకుంటాం మాకు. మన ఎక్కువ టెక్స్టైల్ బిజినెస్లో నేను సూరత్లో ఒక 5-6 నెలలు ఉండేవాడిని. అక్కడ వాళ్ళ సూరత్లో ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఈ ఇండస్ట్రీకి డైరెక్టరీ కావాల్సింది. చాలా అక్కడ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, లివింగ్ ఉన్నాయి, మొత్తం డైరెక్టరీ కావాలంటే 4-5 నెలలు అట్లా ఉన్నారు. ఎట్లా మీరు సమాజంలో ఉన్నారో అక్కడ ప్రతిసారి ఇక్కడ మంత్రాలు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అక్కడ గుజరాతీ పెద్దలందరూ చూసిన వాళ్ళకి ఇవి అందరూ వచ్చి కలిసేవాళ్ళకి देखो 40 साल इधर सूरत में अक्का 24 तास पैसा घूमता रहता है. कैसा पकड़ने టెక్స్టైల్ అంతా గురించదు. కానీ మనం ఏమంటే దాన్ని ఎట్లా చేయాలి ఏం చేయాలి నాకు संबर करेंगे फोटो वाले ఈరోజు ఆదవాని అంబాభవానిపేట ఫారెస్ట్ లైన్ అంబాభవాని దేవస్థానపు మినీ కళ్యాణ మండపం నందు నైపుణ్యవారి సంస్థ ఆధ్వర్యంలో మరియు చేనేత కులానికి సంబంధించినటువంటి నేతన్నలతో వారి యొక్క నైపుణ్యాన్ని వెలుగు తీసి వారిని యజమానులుగా తీర్చిదిద్దడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఈరోజు నైపుణ్య వారు వచ్చి ఇక్కడ మీటింగ్ చేసినారు. కామారెడ్డి జిల్లా బ్యాక్లాగ్లో జరుగుతున్న అక్రమాలపై ఓయూ విద్యార్థి నిరుద్యోగ రక్షణ జేఏసీ మహిపాల్ యాదవ్ కామారెడ్డి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిపాల్ యాదవ్ మాట్లాడుతూ కామారెడ్డిలో మళ్లీ దొడ్డిదారిలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి ప్రయత్నం జరుగుతున్నాయని తెలిపారు. 2 నెలల కిందట సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకువెళ్లిన అంతేకాకుండా నవంబర్ 29న నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేయడం జరిగిందని
డిసెంబర్ 20వ తేదీన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో చెప్పడంతో అప్పుడు వెంటనే నామమాత్రంగా ఆపివేసి అందరూ మర్చిపోయారని మళ్లీ తొందరలో నిరుద్యోగులకు నేమ్ చేయడం, బ్యాక్లాగ్ ఉద్యోగాలలో మున్సిపల్ ఇరిగేషన్, రెవెన్యూతో పాటు అనేక రకాల డిపార్ట్మెంట్లలో అక్రమాల భర్తీకి సలహాలు జరుగుతున్నాయని సమాచారం ఉందన్నారు. కామారెడ్డిలో బ్యాక్లాగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. దీని మీద అసెంబ్లీలో మాట్లాడాలా. ముఖ్యంగా కామారెడ్డి ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు మౌనంగానే ఉంటున్నాడు. కామారెడ్డిలో ఇన్ని విషయాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తా ఉన్నావు నువ్వు? అసెంబ్లీలో ఒక్క మాట మాట్లాడినవా? నువ్వు జూబ్లీస్ లో నేను వండబెట్టడానికి నీకు ఇచ్చినమా ఇది? లేకపోతే కామారెడ్డి ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మా ప్రజల ఓట్లతో ఎక్కడికక్కడ నువ్వు 7 మండలాల్లో, ఉమ్మడి మండలాల్లో ఈరోజు నీకు ఇన్ని ఓట్లేసి నిన్ను ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద నిన్ను ఓడగొట్టి నిన్ను గెలిపిస్తే నువ్వేం చేస్తున్నావా? ఇలా ప్రజల దగ్గరికి వస్తున్నావా? ఏ సమస్యలను తెలుసుకుంటున్నావా? ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల్లో లక్షల్లో ఫీజులు తీసుకుంటా ఉన్నారు కామారెడ్డి పట్టణంలో, కామారెడ్డి జిల్లాలో. ఏది నీ చప్పులు లేదు, నీ ఉలుకు లేదు. ఎమ్మెల్యేలు మాట్లాడతారు, మేము అభివృద్ధి చేస్తున్నాం. ఎక్కడుందా మీ అభివృద్ధి? గ్రామాల్లోకి పోదాం, ఇదే పత్రికా మిత్రులు మేము పట్టుకొని వస్తాం, రండి. మా జేఏసీ వస్తుంది, మేము ఉద్యమ సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మైపాల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, సాయి కృష్ణ మా ఆధ్వర్యంలో కావచ్చు, ఉమ్మడి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాల్లో అన్ని ఆధారాలు సేకరిస్తా ఉన్నాం. ఇప్పటికీ ఆధారాలు మా దగ్గరికి కొన్ని చెప్పినాం. నిర్మల్ కావచ్చు, మున్సిపల్ శాఖలు కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మేము ఆధారాలు పట్టుకొని, ఆ రోజు మాత్రం ఎవరు కూడా మీరు తట్టుకొని భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. ఆ రోజు మాత్రం దానికి సంబంధించి పర్యవసానాలను మీరు భరించాల్సిందే. తప్పకుండా దానికి మీరు బాధ్యులైతారు. ఇప్పటికైనా మీరు ఈ ప్రెస్ మీట్ చోటైనా ఇప్పటికైనా బయటకు రండి. ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్లు పెడతారా, ఇంకో విధంగా చేస్తారా, ఉన్నత స్థాయి విచారణ చేస్తారా? కలెక్టర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నామని